ఖతర్నాక్ కామెడీ షో. ఎందుకుంటారు నీవరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కళ బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా పెదవి దాటని మాట కట్టుంది తెలుసక సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా చాలేక వదిలే. ఎక్కడో కాలుతున్న వాసన. ఏవిడ ఒకటి ఆమెను పట్టుకునేది ఇంకొని పట్టుకుంటే తట్టుకోలేదు. ఆది చెప్పు. నచ్చావులే హీరోయిన్ మాధవీలత. ఆది నచ్చావులే హీరోయిన్ మాధవీలత. ఎందుకలా పిలుస్తున్నావు? ఈ మధ్య పాలిటిక్స్ లోకి వెళ్ళావుగా, చేసిన సినిమాలు గుర్తున్నాయో లేదో అని. అవును, నువ్వెందుకు పాలిటిక్స్ లో చేరలేదు? వద్దామని టికెట్ అడిగా. ఇచ్చారా? ఇచ్చారు. అలా వేయకుండా సినిమా టికెట్ ఇచ్చారు. బాగా చలిగా ఉంది, కొంచెం దగ్గరకు వస్తే వేడిగా ఉంటది కదా. ఇలా అనుకో. ఏంటి ఇలా అనుకోవడానికి నేను పిలిచింది? ఇలాంటిదే, వేడిగా రావాలని ఫ్యాన్ కి స్వెటర్ వేసిందంట. కొంచెం జరుగు, కొంచెం జరగ, ఇంకొంచెం. అబ్బా, ఇంకెంత జరగాలి? యూట్యూబ్ లో మన మీద ఏదో ఒకటి రాసే వరకు జరగాలి. జస్ట్ జరిగితేనే రాసేస్తారా? ఏం జరగకుండానే రాస్తున్నారు. అవును, ప్రేమించుకోవాలంటే ఇద్దరు టేస్టులు కలవాలి కదా. ఎందుకు కలవలేదు? నీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నాకు కూడా. నీకు ఇష్టమైన కలర్? వైట్. నాకు కూడా. నీకు ఇష్టమైన డ్రెస్? లంగావోని. నాకు అంటే నాకు కూడా అలాంటి వేసుకున్న వాళ్ళంటే చూడటం ఇష్టం అనమాట. అవును, మన ఇద్దరం ప్రేమించుకుంటే నువ్వు నన్ను చూడాలి, లేదా నేను చూడాలి. ఆవిడెందుకు మన వైపు చూస్తుంది? అంటే ఆవిడ మనకు బాగా కావాల్సిన మనిషి, ఆవిడ అలాగే చూస్తుంటది. అంటే చెప్పాలంటే నీకు ఎలా చెప్పాలి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అదేంటి ఇదేంటి? ఇది నువ్వు నాతో ఉండడం కోసం, ఇది నువ్వు వెళ్ళాక నాతో ఉండే వాళ్ళ కోసం. పొడుస్తా. దీన్ని ఏమంటారు? దీన్ని కొంతమంది కవర్ అంటారు, కొంతమంది క్లవర్ అంటారు. నా చెవులో ఫ్లవర్ అంటారు. సరేగా నాది, నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. వాళ్ళిద్దరు ఎవరు? అలా ఆవిడ స్కిట్ అయిపోయిన తర్వాత వడపప్పు పెడుతుంది, ఆయన పానకం పోస్తుంటాడు. వీళ్ళందరి గురించి వదిలేసేయి. ఏదేం జరిగినా సరే నేను జీవితాంతం నీతోనే ఉంటాను. స్కిట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉండాలి మరి. ఇది స్కిట్ లో లేదు కదా. కొన్ని అంతే పడుతుంటే చెప్పకూడదు. ఇంకా ఈ పార్క్ ఎంతమంది వస్తారో కూర్చో, చూస్తా ఉందాం. లాగేతాంది ఎగలాగేతాంది దిగలాగేతాంది వయసు నాయనో. అయ్యో కమ్మెత్తాంది తెగ కుమ్మెత్తాంది యమ్మ కుదిపేత్తాంది కాకది. ఆ పాట మీద ఉన్న ప్రేమే పోయింది నాకు. మీరు నచ్చేలా సినిమాలో హీరోయిన్ కదా. మీరు చచ్చేవాళ్ళ సినిమాలో హీరో కదా. అవన్నీ కాదు గాని నువ్వు నా అందం చూసి ప్రేమించావా, నా మొత్తం రూపం చూసి ప్రేమించావా? అవి లేకపోయినా ఉన్నాయి అనుకుని నీ ధైర్యం చూసి ప్రేమించాడు. నిన్ను చూస్తుంటే చందమామను చూస్తున్నట్టు, నిన్ను చూస్తుంటే తాజ్మహల్ చూస్తున్నట్టుంది. జడ్జిలకు మాత్రం ఛానల్ చూస్తున్నట్టుంది. ఎవరేమన్నా సరే మన ప్రేమ కోసం ఊర్లు దాటుతాం, రాష్ట్రాలు దాటుతాం, జిల్లాలు దాటుతాం. ముందు వాడిని ఎవరో పట్టుకోకుండా రోడ్డు దాటమని, తర్వాత దాటు తిరిగాడు. శాంతి, మన ప్రేమకు చిహ్నంగా ఆ బెంచ్ మీద మన పేర్లు చెక్కుదామా? ఏమని చెక్కుదాం? చెక్కాల హౌస్ బొక్క అని చెక్కండి, బాగుంటుంది. సరే కానీ శాంతి, నేను సరదాగా కొన్ని పోజులు పెడతాను, నువ్వు స్టిల్స్ తీస్తావా? అలాగే. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఈ పోజుని ఏమంటారు? కాటికి కాలు చాపడం అంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఇదెలా ఉంది? పట్టేసింది పట్టుకొని లేపండి అన్నట్టుందిరా. మీ పేరేంటండి ఇంతకీ? లోలాకులండి. రాలిపోయిన ఆకులను పెట్టుకోవాల్సిందిరా.
మీ కథ ఏంటి ఇంతకి? ఏమండి మేము ప్రేమించుకున్నామండి, పెళ్లి చేసుకుందామని వచ్చాం. ఇక్కడ ఎవరో మాకు తెలియదండి. అరే మీరు తెలియకపోతే నేను చేస్తాను, మీ పెళ్లి ఏముంది అందులో? మీరు చేస్తారండి. అక్కడ ఒక వెంకట్ అనేవాడు నన్ను ప్రేమిస్తానని చెప్పి నన్ను వెంట పడుతున్నాడు. ఇటు పక్క రాజు, ఇటు పక్క వెంకట్. అసలు ఇద్దరు అదృష్టవంతులు ఎవరు నాకు అర్థం అవుతుంది. నువ్వేం భయపడకు, రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు, వెంకట్ అనేవాడు అదృష్టవంతుడు అవుతాడు. నేను చూసుకుంటా కదా పద. ఎలాగ పెళ్లి చేస్తానన్నారు కాబట్టి కొంచెం గ్లామర్ కోసం బ్యూటీ పార్లర్. ఓనర్ ఎక్కడ? ధూమ్ ధామ్ దోస్తాన్ మిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ మిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ మిరగ అందులో నుంచి వచ్చి ఉన్నావులేరా. ఎక్కండి ఎక్కండి. నాకు కూడా ఒక కుర్చీ వేయండి. ఇక్కడ అక్కడ అదే వచ్చిన దగ్గర నుంచి మీ చూపండి అక్కడ ఉంటే. మేడం నీళ్ళు జల్లమంటారా? ఎందుకు మొత్తం మొహం అంతా కళ్ళి ముగ్గేరా? మీకు ఏం చెయ్యాలి? ముందు హెయిర్ కి ఆయిల్ రాయండి. Okay. ఆ తర్వాత ఫుల్ గా హెయిర్ ఆయిల్ తో హెయిర్ వాష్ చేయండి. ఆ తర్వాత విగ్గు తీసి ఆరబెట్టండి. నా హెయిర్ ని ఇలా అలా కొంచెం పైకి లేపావనుకో మనోగారు రాములో రాములో అని పాడినట్టుగా ఉండాలి. కొంచెం దాన్ని పైకి లేపిందని ఇటు తిప్పండి. పాములో పాములా. అయ్యా నీకు దండం, వెళ్ళి అక్కడ కూర్చుని బుక్ చదువుకుంటా కూర్చో. ఓహో సార్ మీరు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకుని, ఓకేనా? జాతస్య హి ధ్రువో మృత్యుః మృత్యుః. ఇదిగో ఈ పౌడర్ తో టచ్ చేసుకుంటే ఎలా ఉంది? ఏలియన్కి ఏషియన్ పెయింట్ వేసినట్టే ఉంది ఈ బొమ్మ. రెడీ అయిపోయాం. మరి ఆ పెళ్లి ఏదో చేసేస్తే మీరు రెడీ మొత్తం? రెడీ అండి. ఏమండి నా పెళ్లి చూడాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డాడండి. మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఆయన ఉన్నాడా? నాన్నగారు ఎక్కడ? వచ్చారా? ఎందుకండి అలా అంటారు? చందమామలో కూడా మచ్చ ఉంటది, సర్దుకుపోవాలి. చందమామలో మచ్చుంటే పర్లేదురా, మచ్చే చందమామ అంతుంటే మాకెందుకు బొక్క? అరే ఎక్కడికి వెళ్ళారు నువ్వు అసలు? అక్కడికి వెళ్ళారా? నేను టీం లీడర్ని, మీరు నిన్న కాక మొన్న వచ్చారు. నువ్వు టీం లీడర్ అని నువ్వు చెప్పేటప్పుడు స్కిట్లన్నీ అయ్యాక స్టేజ్ ఎక్కేటప్పుడు తప్ప మామూలుగా తెలియట్లేదురా అయ్యా. నాన్నగారు నా పెళ్లి చేసిన అతను ఇతనేనండి. నేనండి. కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే చెయ్యాలి. నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వేం చేయగరా కాసేపాకు. మీరు కూర్చోండి చెప్తా. అమ్మా నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఏం భయపడద్దు, వీడు జీవితాలను నిలబెడతాడు. ఈ ఆడియన్స్ ను పడుకోబెడతాడు. పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టాలి, అలాగే నాన్న. నెయ్యి తీసి ఓమగుండంలో పెట్టాలి, తర్వాత గొయ్యి తీసి అని పడుకోబెట్టాలి. ఆది మన పెళ్ళెప్పుడు? ఈ స్కిట్ అయిపోయి నుంచి వెళ్ళమే కాసేపాకు. కిట్లో లేనివన్నీ వేస్తున్నావు. సరే నీ పెళ్లి నేను చేస్తా కదా, ఎవడొస్తాడో నేను చూస్తా. కూర్చో. ఎవడైనా ముందుకు వచ్చాడనుకో దీనికి ముద్దు పెట్టేస్తా. కొంచెం ముందుకెళ్తే అదే పెట్టేస్తుంది. రేయ్ నా పక్కన కొండంత అండ ఉంది. అండ కాదు కొండే ఉంది. రేయ్ ప్రతి వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ కి ఏదైనా అయితే కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి స్కిట్ కి ఒక చెక్కు ఉంటుంది, ఆ చెక్కు మీద సైన్ ఉంటుంది. అది పెట్టకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో దండరేఖ చూసావా? ఏంటది? దండరేఖ. దండరేఖ కదరా, రేఖ. నీకు ఒక్కడికే ఉంటది అది. నీ పెళ్లి గుళ్ళొచ్చేసి నిన్ను విజల్ కొడతా. ఎందుకు నీ ఒళ్ళో చేసి గంట కొట్టరా? వీడి కొడతానంటే వీడి పెళ్లి చేసుకో. వాడు ఎవడు రాడుస్తున్నాడు? ఆవేశాలకు పోవద్దు బాబు. నువ్వు ఈ టైంలో రావద్దు బాబు. వాడు ఉన్నంత రోజులు నువ్వుకైతే పెళ్లి కాదు. వాడిని వేసేస్తే నీ పెళ్లి అయింది. పొడిచే చెప్తా. ఇలా రా. పొడిచే వేసేస్తున్నాను. నువ్వు సూపర్ రా, మామూలు కాదు. హలో కమిషనర్ గారు వచ్చేయండి. ఇక్కడ స్పాట్ లో పట్టేసుకున్నా. ఈడేంటి 2 మటర్లు చేసింది. వెరీ గుడ్. అది నేరస్తులు స్పాట్ లో పట్టుకున్నావు. నీ ఎస్ఐ జాబ్ లో మళ్ళీ జాయిన్ అయిపో. అమ్మయ్య థ్యాంక్ యూ సార్. ఏంటి నీ ఎస్ఐ జాబ్ కోసం నాతో మాటలు చేయించావా? మరి జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తామన్నారు. ఎస్సీ జాబ్. థ్యాంక్ యూ. మనది అయిపోయిందా? మరి ఏంటి నా పరిస్థితి? ఏం లేదు, వాళ్ళు ఒకటి వేస్తారా, దానికి మంచి ఎక్స్ప్రెషన్. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా? రాములో రాములా నన్నాగం చేసి చిన్నప్పటి నుంచి ఆది అనసూయ ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా? తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే
వెళ్ళింది అనసూయ? నా ట్యూబ్ ఏమో అటు వెళ్ళింది, నీ ట్యూబ్ ఏమో అక్కడే ఉంది. ఏ ట్యూబ్ ఎటు వెళ్ళినా రెండు చివరికి యూట్యూబ్కి వెళ్ళాల్సిందే కదా. నువ్వు నన్ను మోసం చేసావు అనసూయ. ఏం చేశాను? నేను సైకిల్ టైర్ ఒకటే వేసుకొని వచ్చాను, నువ్వు సైకిల్ టైర్ ట్రాక్టర్ టైర్ రెండు తీసుకొని వచ్చావు. ట్రాక్టర్ టైర్ రెండు తీసుకొని వచ్చావు. హలో, డాక్టర్ టైర్ కాదు, నా టచ్ అప్ మ్యాన్. నేను చిన్నప్పటి నుంచే టచ్ అప్పా. టచ్ అప్ చేయమంటావా తల్లి? తల్లే ఒరే, నువ్వు టచ్ అప్పా కట్టప్పా? ఎక్కువ చేస్తే పిండేస్తా. నువ్వు అటు వెళ్తే ప్రొడక్షన్ వాళ్ళు వండేస్తారు, ప్రొడక్షన్ వాళ్ళు వండేస్తారు. అది నాకు ఐస్ క్రీమ్ కావాలి. హే అనసూయ, నాకు చాక్లెట్ కావాలి. ఏది అడిగితే అది ఇస్తున్నా. నేను ఇవన్నీ అడుగుతానని నీకు ముందే తెలుసా? నేను రాసిన నాకు తెలియదు అనసూయ మాత్రం. అది నీ చాక్లెట్ తినొచ్చా? తినకూడదు. ఏ ఎందుకు? ఆ రోజు కిట్ వాళ్ళకి కూడా అదే ఎక్కువ తేరా, ఒకటే తెస్తారు. నువ్వు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నా? అంటే నా ఫ్యూచర్ నా చేతుల్లో లేదంతా ఈ తాయెత్తు చేతుల్లో ఉంది. ఏం తాయెత్తు? అదిరే అభి తాయెత్తని. అంత పవర్ఫులా? చాలా పవర్ఫుల్. నాకు ఒక్కడికే పని చేస్తుంది, ఆయనకు కూడా పని చేయదు అలాంటి తాయెత్తు. ఇంతకీ నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను ఏమవుదాం అనుకున్నానంటే పడ్డాయి క్లోజప్లు. చిన్న విషయానికి ఉన్న కెమెరాలు మొత్తం కవర్ చేసావంటే నువ్వు యాంకర్ అవుదాం అనుకుంటాం. అవును, మన ఫ్రెండ్స్ ఏరి? వాళ్ళ కోసమే నేను చూస్తున్నా. ఫ్రెండ్స్ ఏరి? అబ్బా, తూనీగా పాటకు బొద్దింకా బొగడ రెండు కలిసి వచ్చినట్టున్నా. ఆ గురించి ఏం తెలుసు అని నీ మాట్లాడుతున్నావు? గురించి తెలియడానికి ఏమంటారా? నువ్వు యూట్యూబ్, అది గాలి తీసేసిన ట్యూబ్. అది ఎందుకలా అంటున్నావు? పాపం నీ ఫ్రెండ్ చూస్తే చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. నీ కరోనా వైరస్ తెలుసా? అవును, చాలా డేంజర్. అంతకన్నా డేంజరస్. ఈడు దేనికంటే డేంజర్. అది ఎందుకు నవ్వుతుంది? అదే కరోనా వైరస్. కాస్త సిగ్గుపడుతుంది. అరే కాదు, ఆ? మన స్కూల్ లో కోడి తిరిగేది కదా, ఆ. దాన్ని ఎవడో కొట్టేయడంట. అవునా? ఆహా. ఓయమ్మా. ఇదిగోండి, అందరూ ఈ డబ్బాలో డబ్బులేయండి. ఎందుకు ఆ కోడిని కనిపెట్టడానిక? లేదు, పెద్దయ్యాక ఆడి కొనుక్కోవడానికి. అదంతా కాదా? అది ఆ. ఇప్పుడు మన స్కూల్ ముందు వాచ్మ్యాన్ పెట్టావనుకో, ఆ. ఇంకా పై ఏమి పోవు కదా. అనసూయ చాలా తెలివైంది కదరా. మరి ఎంత తెలివైంది కాకపోతే ఇక్కడ అక్కడ మేనేజ్ చేసి రెండు చోట్ల చేస్తది. అవును, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నాదేముందిలమ్మా, నన్ను చూసి ఎవడో ఒకడు ఏదో పోస్ట్ ఇస్తాడులే. ఏ పోస్ట్? చెక్ పోస్ట్ అని. శాంతి, టైం అవుతాంది, చెక్ పోస్ట్ పడతాది. సరే, అది ఆడుకుందామా? వద్దమ్మా, బట్టలు మురికైపోతాయి. మన అమ్మలు ఉన్నారు కదా ఉతకడానికి. టీవీలో వచ్చే యాడ్స్లో అయితే ఎంత మురికైనా కూడా నవ్వుతూ ఉతుకుతారు, కానీ మన దగ్గర అలా కాదు. ముందు మనం ఉతికి తర్వాత బట్టలు ఉతుకుతారు. పోనీ అది ఉస్కలో ఇల్లు కడతామా? ఇదైతే బాగుందా? ఇసుకలో ఇల్లు కట్టుకుందాం. నేను 3 అంతస్తుల మేడ కడతా. నీకంటే ఈవెంట్ కు 3 లక్షలు, 3 అంతస్తులు కడతాం. మాకంటే 1 లక్షే. అరే మీరు కూడా కట్టుకోండి రా. నువ్వు ఇచ్చే పేమెంట్ కి ఇల్లు కూడానా? ఓ పని చేయండి, మొత్తం మీరే తీసుకు ఇల్లు కట్టుకోండి. నేను ఒక షెడ్ వేసుకుని అందులో బెడ్ వేసుకొని పడుకుంటా. సరే అనసూయ, ఆ? నీకు ఒక విషయం చెప్పాలని. ఒక్క నిమిషం. ఏమైంది? టైం అవుతుంది, నేను రంగస్థల మూవీకి వెళ్ళాలి. పద, పద, ఏంటి చిన్నప్పుడే రంగస్థలమా? మరి పెద్ద అయ్యాక రంగమత్తగా చేసింది ఎవరు? సూర్యకాంతం అత్త? ఎవరు నువ్వు? నీకు అప్పుడే వేరే సినిమాకి వెళ్ళాలి నువ్వు. సరే, వేరే సినిమాకి టైం అవుతుంది. పద, 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 పద. మళ్ళీ అనసూయని ఎప్పటికి కలవాలో ఏంటో. అనసూయ ఆదిల కాలేజ్ డేస్. దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఆడింకా రాలేదేటి? ఫస్ట్ ఎంట్రీ నాకు ఇచ్చి ఆడింత లేట్ గా రాడే. ఏంటి పెద్దయ్యాక నేనే అది అనుకుంటున్నారు కదా? నువ్వు ఆదిగా సోది అని అందరూ తెలిసలే కానీ పక్కన. అయినా ముందు మనం వచ్చి ఏళ్ళు రావాలి కదా. అంటే వీళ్ళిద్దరిలో అనసూయ క్యారెక్టర్ ని ఎవరిని పెట్టుంటాను అనే భయాన్ని వాళ్ళలో కలిగించడానికి. నేను వెళ్ళిపోతా చెప్తున్నా. రాజుగారు అయితే నువ్వేంటి, చెట్లు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవరికి లైన్ అయ్యాలో మాకు తెలియదా? మేము చూసుకోమా? ఈవిడే అనసూయ. హలో, నన్ను తక్కువ అంచనా వేయకండి. మొన్న హీరోయిన్ పోస్టర్ నా పోస్టర్ గోడ మీద పెడితే హీరోయిన్ మీద పిడక వేశారు, నా మీద ఎందుకు వేయలేదు? పిడక మీద మళ్ళీ పిడకెందుకు లేని వేయలేదు. అక్కడ
రోజా గారు కూర్చున్నారు, ఇక్కడ అనసూయ గారు కూర్చున్నారు, ఇక్కడ అందమైన అమ్మాయి ఉంది. అయినా మనో గారు మనో గారు రాజు నా గారినే వంకే ఎందుకు అలా చూస్తున్నారు. చూస్తున్నారు అబ్బా? రాత్రి ఆయన కల్లోకి వచ్చిన కాశ్మీరా నువ్వా కాదా అని చూస్తున్నాడు. అనసూయ వాళ్ళతో మనకు అనవసరం, మనకి 20 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ప్రేమలోకి వెళ్ళాలి. ప్రేమ గురించి నీకేం తెలీదా? అది ఆ. ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరితో పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ఎలా చెప్పాను? ఎలా చెప్పావు తెలుసా? ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరితో పుడుతుందో తెలియదు. మరి ఇప్పుడు ఆ ప్రేమ నిరూపించడానికి వస్తున్నారు రాకెట్ రాఘవటి మన టీం. అమ్మగారు నన్ను పిలవకుండా వచ్చేసారా? ఒరే టచ్ అప్, చిన్నప్పుడు స్వరచాపలో ఉండేవి తిన్నగా తిమ్మింగలా తయారయ్యో. మరీ అంత లావుగా లేనులేండి. నువ్వు క్యారవేల్ ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళావా? అబ్బే వెళ్ళండి. పట్టవు కూడా ఓకే ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి. తినేటప్పుడు కూడా ఇలాగే కళ్ళు మూసుకొని మొత్తం ఏడే తినేస్తున్నట్టున్నాడు. ఇదిగో అనసూయ, ఇదిగో నీకేం కావాలి చెప్పు, ఏం కావాలని తీసుకొస్తా. కొండ మీద కోతిని తీసుకురావాలా, లేకపోతే కొండను తీసుకురావాలా, మరికొండను తీసుకురావాలా, ఏం కావాలి చెప్పు నీకు. అది నువ్వు ఈ ప్రేమ ధ్యాసలో పడి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడమే మర్చిపోయావు. నన్ను చూడు, ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా. నీకేంటమ్మా, నువ్వు ఒక స్మైల్ ఇస్తే ఇన్విజిలేటర్ స్లిప్ వేస్తాడు, మరి నేను ఇస్తే చెప్పేస్తాడు. నాకు బీపీ వస్తే ఏమొస్తుందో తెలుసా? కాలేజీకి ఓ రోజు సెలవు వస్తుంది. ఏంటి వచ్చినప్పటి నుంచి నన్నే చూస్తున్నావు, నాకు కొంచెం లైన్ వేస్తున్నావు కదా. ఎవడు నువ్వు? పరదేశి. నువ్వు గుర్తుపట్టలేదా? మీరు గుర్తుపట్టారా? ఆవిడ గుర్తుపట్టి గొంతు కూడా పట్టేసింది అని సార్లు చెప్పింది ఆవిడ. నాకు చెప్తాడు, నా పేరు చెప్పు అంటే చెప్పు. అనసూయ, నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా? ఈ అనసూయ ఎవ్వరికి పడదు. సరే అనసూయ వదిలే, నువ్వేనా పడతావా లేదా? ఏంటి? కన్ఫ్యూజ్ అవ్వకు, మధ్య మధ్యలో అలాంటి నువ్వు వచ్చేస్తుంది. నాలో అనసూయ క్యారెక్టర్ ని మాత్రమే అవునా? చూడు. ప్లీజ్ నా కోసం ప్లీజ్ అనసూయ. ఏంటది? అదే నేను అనసూయను పట్టుకున్నాను, నిన్ను కాదు. చెయ్యదులో ఎవరు నిన్న ఆవిడ? ఇద్దరిని. ఓహో, ఇద్దరిని వదిలేసి మేమని పట్టుకోవాలి? నన్ను పట్టుకో. టైం అయింది, టీవీలో సుమక్క ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి యాంకరింగ్ నేర్చుకోవాలి. బై బై. బాబు రే పరదేశి, నేను బాయేరా, డైలాగులు జరిగేది. చూడరా, నేను ప్రేమన్న ప్రతిసారి టైం అవుతుంది యాంకర్ అవ్వాలి వెళ్ళిపోతుంటది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమైద్ది నాకు తెలుసు, మీ ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది కదా. మా ఏరియాలోకి ఐశ్వర్య ఇలా రాలా, ఆవిడ ఏరియాలోకి భరద్వాజ్ వచ్చాడు పెళ్ళయింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? కలలు అన్నీ కథలుగానే మిగిలేనే. దేవదాస్ సెలవు అదేమంటే ఎవడో సన్మానం చేసి సెలవులని తీసుకొచ్చారు. బొమ్మను చేసి ప్రాణం. మీరెవర్రా? మేం కూడా అనసూయని ఇష్టపడ్డామండి. అయ్యో రామచంద్ర, అందరికి అవే శాలువాలు. అన్ని సన్మాన సెలవులే. ఏంట్రా ఏదో మనో గారి సింగింగ్ షోకి రోజా గారు రోడ్డు షోకి వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంట? అంటే మీరంతా అనసూయ కోసం తిరిగిన వాళ్ళేనా? అవును సార్. మరి అనసూయ కోసం తిరిగినట్టు చూడండి, ఏదో క్యారెక్టర్ కోసం తిరిగినట్టు చూస్తారేంటి? ఇదెందుకు పంపించేద్దాం సార్. కుక్కను పంపించేస్తున్నారండి సార్. 2 కుక్కలు ఎందుకురా? అనసూయ కోసం నేను కోసుకుంటాను సార్. ఆ కోసుకున్నది మొహానికి పూసుకోరు, అప్పుడైనా కొంచెం ఎర్రగా కనపడతావు. సార్, ఈ లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఓడు దేవదాసు కుక్క అంటా ఉంటారు కదా, అసలు ఈ రెండింటికి రిలేషన్ ఏంటి సార్? ఏం లేదురా, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి మనల్ని పెళ్లి చేసుకుంటే మన కుక్క బతుకు, వేరే వాడిని పెళ్లి చేసుకుంటే కుక్కతో బతకాలి. అది చూసినా కుక్కే నువ్వే కుక్క, మొత్తానికి నువ్వే కుక్క. అసలు పెళ్లి అయిన తర్వాత అనసూయ ఎలా ఉందో ఏంటో. ఏది అనసూయ? చచ్చపోడేంటి ఊరంతా అయ్యాడు. అనసూయ, నేను నీ దర్శనం కోసం వెయిట్ చేస్తుంటే ఏదో తిరుపతి దర్శనానికి వచ్చిన ఫ్యామిలీ లాగా చెయ్యూపుతావేంటి? మా సంగతి ఏంటి ఇక్కడ? బేబీ వాట్ ఈస్ టాకింగ్? అనసూయకి పెళ్లి అయింది అనే బాధ కంటే భరద్వాజ్ గారి క్యారెక్టర్ వాడెందుకు చేస్తున్నాడనే బాధ ఎక్కువైందిరా. కాదు బేబీ, ఎవరు వీళ్ళందరూ ఇక్కడ బంద్ అవుతున్నారు? ఒకప్పుడు నేను రిజెక్ట్ చేసిన వాళ్ళు. ఓహో, ఇప్పటికి సెలబ్రేట్ చేసుకున్నారా? ఏమిటండి మీరు మాట్లాడుతున్నారు? మేము నీతో కలవని కంటే నువ్వు పిల్లలకి అంటావు ఏమన్నా? చిన్నప్పటి నుంచి నీ కోసం ఇంగ్లీష్ నేర్చుకోకుండా తెలుగు ఒకటే నేర్చుకున్నా తెలుసా? ఎందుకు? తెలుగులో అయితే ఆ అంటే అనసూయ, ఆ అంటే ఆది వస్తుంది. ఇంగ్లీష్ లో అయితే ఏ అంటే అనసూయ, బి అంటే భరద్వాజ్ వస్తుంది. అందుకే నేర్చుకోలేదు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళకపోతే పోలీసులను బట్టి మరి నెట్టిస్తా. పీసీఆర్ లో ఆయనే లేకపోతే నేను వాచ్మెన్ పెట్టి నెట్టించేవాడిని. అనసూయ ప్లీజ్ మా కోసం పక్క తప్పుకో. చూసావా, మన బతుకులు క్లోజ్ అయినా ఆవిడ ఇంకా కెమెరా క్లోజ్ ఎదుక్కుంటుందిరా.
ఇలాంటి రాస్కేసి మనకు వద్దు, మనకి వెళ్ళిపోవాలి. నా కోపం వస్తే మామూలుగా ఉండదు. నెక్స్ట్ స్కిట్ లో క్యారెక్టర్ పోద్ది, దానికంటే ఏముండదు పో. శరత్ అంటున్నావా? ఆది గారు మీకు జబర్దస్త్ లో అవకాశం వచ్చిందండి. నాకా? అవునండి. కానీ నేను లవ్ ఫెయిల్యూర్ రా, ఈ జబర్దస్తులు ఇవి నా వల్ల కాదు ఇప్పుడు. అందులో యాంకర్ ఎవరో తెలుసా? ఎవరు? మన అనసూయ గారు. ఏంటి అనసూయ? మీరు అందరూ వెళ్ళిపోండి. అలా లాస్ట్ స్టేజ్ వరకు ట్రై చేసి చివరికి ఈ స్టేజ్ మీద ఒకటయ్యారు ఆది అనసూయ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అయ్యో ఏం జరిగింది? ఏమండి మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి. మేము కూడా చచ్చిపోదాం అనుకుంటున్నామండి. ఎందుకంత విపరీతం? అదేంటి ఆల్రెడీ ఎవడో చచ్చిపోవడానికి స్టూల్ రిజర్వేషన్ చేసుకున్నాడు, ఇంతకీ ఆడెక్కడ? ఇంత చేసినా ఈయన కనిపెట్టేశారు. అది మనం మొహాలకు మాస్కులు వేసుకున్నా వాళ్ళ కళ్ళు మన కాళ్ళు చూసారా? ఈ కాలంలో ఉన్న గ్రేస్ ని బట్టి ఫేస్ ని కనిపెట్టేసాయి. అంత బాగా డాన్స్ చేస్తావా? ఏంట్రా 4 సంవత్సరాల నుంచి 3 పూట్ల ప్రాక్టీస్ చేసి ఈ 2 కాళ్ళతో వాళ్ళకి ఇచ్చిన ఒక్కొక్క ఆనుముత్యం గురించి చెప్పాలంటే అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఈ డైలాగులు అన్న తర్వాత చచ్చిపోవడం బెటర్. కేర్ఫుల్ గా వేసుకోండి, మళ్ళీ మిస్ అవ్వబోతుంది. నాకు కూడా ఇదే లాస్ట్ డాన్స్ రా. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. సరే ఇది రికార్డ్ చేసుకోండి. ఎందుకురా? మీరు కూడా పోవడానికి. ఏమండి మీరు చచ్చిపోవడానికే వచ్చారా? లేదురా, ఈ తాడు మెడకేసుకుని మేఘాలలో. ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ కూడా ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ ఏంటి దీపావళి చేసుకుంటుందా ఏంటి? బతికుంటే మేము సూపర్ స్టార్స్ అయ్యేవాళ్ళం సార్. డెంగ్యూ వైరస్ ని మింగలేదు కానీ కరోనా వైరస్ తో కరాటే చేస్తానన్నాడంట. కానివ్వండి, చాలా కబుర్లు చెప్పారు. ఇప్పుడు చచ్చిపోతే పేపర్ లో ఆత్మహత్య చేసుకున్న అందగత్తిన జంట అనేగా వస్తుంది. అలా రాదండి, ఆత్మహత్య చేసుకున్న జంట ఆడో మగో తెలియదంట. మాకు కూడా పేపర్ లో ముక్కు పచ్చలారని పసి శవాలు అని వస్తుందండి. ముక్కు మొహం తెలియని ముసల సేవాలని వస్తుంది. ఏమండి చచ్చిపోగాలే పైకి వెళ్ళిపోతావా? లేదు లేదండి, మీరు మధ్యలో చిలకలూరుపేట దగ్గర దిగి మీకు కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ చూసుకొని. భగవంతుడా, ఈ అందం అడవి కాచిన వెన్నెడు కావాల్సిందేనా? దేవుడా, ఈ చెప్పు తెగిపోవాల్సిందేనా? మీకు లేనివి చెప్పారంటే నాకు ఉన్నవన్నీ తీసుకొడతా. అది అయ్యో చెప్పడం మర్చిపోయినండి, టాబ్లెట్ వేసుకుంటే టైం అయింది, లేకపోతే ఏమన్నా అవుతుందండి. ఉరేసుకునేవాడు బీపీ టాబ్లెట్. ఒరే, నువ్వు చచ్చిపోతున్నావా షిరిడిపోతున్నావా? మనం చచ్చిపోతున్నాం రా, దాన్ని ఫిక్స్ అవ్వండి రా. ఇక్కడ సూసైడ్ జరుగుతుందా శోభనం జరుగుతుందా? రే మల్లెపూలు అలవా ఏంట్రా? మీరు ఆగండి సార్, ఎవరో ఒకరు కొనుక్కుంటారు కానీ. ఒక మూర మల్లెపూలు ఇస్తావా? ఈ టైంలో దేనికి? అంటే అందంగా అలంకరించుకొని చచ్చిపోదని కోరికండి. అలంకరించుకున్నంత మాత్రం ఉపమా అనుపమ అవ్వదే. ఒక్క మూర మల్లెపూలు మిగిలి. ప్లీజ్ బాబు. ఒరే, నిన్ను చూస్తుంటే ఆ మూర నా చేతికి కట్టి నువ్వు చీర కట్టుకుని వచ్చారా? నీకు దండ పెడతాను, వెళ్ళరా బాబు. అయినా మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మమ్మల్ని ఇద్దరు మోసం చేశారు. డ్రైవర్లా క్లీనర్లా? ఆది బాగా చదువుకున్న వాళ్ళే, తెలివైన వాళ్ళే. తెలివైన వాళ్ళు అంటున్నారు, అసలు మీ జోలికి ఎందుకు వచ్చారు? అబ్బా, మీరెందుకు చనిపోవాలనుకున్నారు? అంటే మమ్మల్ని ప్రేమించిన అమ్మాయిలు 4 సంవత్సరాల నుంచి ప్రేమించి మమ్మల్ని మోసం చేశారండి. ఇవి ఎన్నేళ్ళరా? 3 ఏళ్ళండి. చూపించింది 4 ఏళ్ళు అని తెలియదు, మిమ్మల్ని 4 ఏళ్ల నుంచి ప్రేమించారా? నాతో నాటకాలు మామూలుగా 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా? 2 సంవత్సరాలు జైలుకి ఎందుకు వెళ్ళారండి? భోగిమంట వేసానని పంపించారు. ఏంటి భోగమంట అయితేనే జైలుకు పంపిస్తారా? రైలు భోగిమంటారా? పంపించరా? బాబు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, ఒక మంచి కవిత చెప్తాను. అబ్బా వచ్చాడు ఆర్జీవి. బాగుంటుంది మంచి కవిత. మీరు వేసుకుంటున్నారు ఉరి, నేను ఇప్పుడే తినొచ్చాను పూరి. వాళ్ళు ఇప్పుడే దిగొచ్చారు లారీ, డిస్టర్బ్ చేస్తుంటే సారీ.
జీవితం ఓ సవారి మంచానికి ఉంటుంది నవారి. అప్పుడెప్పుడో పట్టుబడ్డాడు ఈ తివారి, నేను ఇక్కడ తంతే నువ్వు పరారి. నేను పోనా పోని ఆ పోక మరి ఇక్కడ ఎవరిదైనా మరి అయితే సరే మరి. ఎల్లు మరి. ఇంతకీ మీరెందుకు చచ్చిపోదాం అనుకున్నారండి? పెళ్ళి అవట్లేదండి. ఏమండి ఏదని ఈ ఆడవాళ్ళని నమ్మకూడదండి. ఆడవాళ్ళు చాలా కాస్ట్లీరా, వాళ్ళ రాలిపోయిన జుట్టు కూడా కేజీ 1000 రూపాయలు కొంటారు, మన దగ్గర కొంటారు బొచ్చు బొచ్చు. ఆపండి ఆపండి ఆపండి. అరే అరే ఏంటిది? అబ్బా అబ్బా మీ పేరు చెప్పండి. అర్రే మీ అడ్రస్ చెప్పండి. చూసారా వీడు పేర్లు రాసుకొని మనం చచ్చిపోయిన తర్వాత మన ఇంటికాడ అడ్రస్లు చెప్తాం. అదండి మానవత్వం అంటే. మానవత్వం బొక్క, మనం పోయిన తర్వాత దినం భోజనాలు తింటానికి గిడ్డ అడ్రస్ అన్ని కలుగుకుంటున్నాడు వీడు. ఏమండి ఒక 5 రోజులు బట్టి ఆకలేస్తుందండి, ఒక 5 నిమిషాల్లో చనిపోండి. ఒరే 5 రోజుల నుంచి ఆకలేస్తుంది, ఒక 5 రూపాయలే ఉన్నాను, 5 నిమిషాల్లో పోండి అంటావేంటావు నువ్వు? ఇదంతా కాదండి, అందరూ ఒకసారి కాదు. నువ్వు సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. ఏమండి ఈడేంటి గురువారం ఆదివారం వదిలేశాడు? గురువారం ఇక్కడ వేస్తాడు, ఆదివారం ఈవెంట్ లో వేస్తాడు, అందుకని 2 వదిలేశాడు. ఎంతగా పోతారా పోరా? నువ్వు ఇక్కడ నుంచి పోతావా పోవా? వెళ్ళు. నాకు ఈ చావు సాటిస్ఫాక్షన్ లేదురా. మీకేంటి మీ లవర్లు కావాలా? మీకు మీ లవర్లు కావాలా? వాళ్ళని కలిపేసి ఆ సాటిస్ఫాక్షన్ తో చచ్చిపోతాను నేను. దేవుళ్ళకి కోరుకోండి అయిపోద్ది. మనో గారు, రోజా గారు. మనో గారు, రోజా గారు ఇప్పుడు మనకు వాళ్ళే కదండి దేవుళ్ళు. ఈ మధ్య కాలంలో బాగా తక్కువ టైంలో ఫేమస్ అయింది మూడే. ఏంటది? 1 రమణ, 2 సృజన, మూడోది మీరు చేసే భజన. మనకు టైం లేదు, రండి వాళ్ళ కలుపుతా. ఏరి మీ వాళ్ళు ఎవరు? ఏమండి ఆడ కూర్చున్నారు దిట్టంగా, వాళ్ళేంటి మమ్మల్ని లవ్ చేసింది? నాకు తెలిసి నీ బాయ్ ఫ్రెండ్ ఆడ దొరబాబు గారు అనుకుంటా. ఎలా తెలుసండి? ఎన్ని ఈవెంట్లు చేశారు, నీ టేస్ట్ నాకు తెలీదా? ఏమండి ఆ పక్కన పరదేశిని తక్కువ అంచనా వేయకండి. వాడిని అంచనా వేయడమే ఒక్క, మళ్ళీ తక్కువ ఎక్కువ. రేయ్ ఇలా రండిరా, వీళ్ళిద్దరిని మోసం చేసింది మీరేనా? ఏంటి ఈ వాటలు మేము ప్రేమించడం ఏంటి? రే నీకేంట, నువ్వేమన్నా పెద్ద ఇదే, దీనికి ఏం తక్కువ? పెద్ద ఇదే ఏంట్రా? ఈ మధ్య సినిమాలు, షూటింగ్లు, క్లాసులు, సాంగులు ఏంటి అన్ని అడిగేశారా? అన్నిట్లో గంటేశారు, అదేగా చెప్తున్నావు. మీకు ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? తెచ్చుకో గుర్తు తెచ్చుకో, అన్ని తెచ్చాక చెప్పు. నేను చెప్పింది చేయండి, మర్యాదగా చేతులు కలపండి. మీరిద్దరు కదా బొగడాలతో కలపండి. కలుపు, నేను చెప్పింది చెప్పండి. చెప్పు. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే తిరగండి. మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. వచ్చేయండి. శాంతి ప్రేమలో మునిగి తేలిపోతున్నారు. వెళ్ళిపోయి, ఇక్కడ కాదు, ఇక్కడ ఇలాంటివి ఉండవు. వాళ్ళిద్దరిని కలిపేశారు మా ఇద్దరు జంట. ఎవరు ఇక్కడ? ఎవరు మీ వాళ్ళు ఎవరు? చూసావా మన డాన్స్ పర్ఫార్మెన్స్ కి వీళ్ళంతా ఎలా క్లాప్స్ కొడుతున్నారో? అంటే ఇప్పటిదాకా ఇక్కడ క్లాప్స్ కొట్టే వాళ్ళని చూసి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టే వాళ్ళు వచ్చారు. ఇవాళ మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం మా కృషి, మా పట్టుదల. ఇంకా అవి ఈ స్టేజ్ మీద చెప్పకూడదు, మీరు ఒక స్టేజ్కి వచ్చాక చెప్పాలి. హలో ఆది, అంత లేదు. RRR సినిమాకి NTR రామ్ చరణ్ అడిగారు తెలుసా? ఏమని? తొందరగా ఫోటో దిగలమనే. నా క్లారిటీ ఇవ్వండి, మీరు ప్రేమించిన అమ్మాయిలా పెంచిన అమ్మాయిలా? ఏమ్మా అసలు వీళ్ళకి ఏం తక్కువ? అసలు వీడిని ఎవరినైనా లవ్ చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావే? నీ కోసం అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను. అదే చేత్తో కన్యాదానం కూడా చేయరా? ఏం వీడి బాడీకి ఏమైనా తక్కువ నీకు? వీడు ఏం చేస్తాడా? అది వీడిని ఎలా లవ్ చేయమంటావు? అట్లీస్ట్ వీడి మొహానికి 2 వీలర్ అయినా ఉందా? వాడికి 4 వీలర్ ఉంది. ఒరే అది మనకెక్కడ ఉందరా? అంబులెన్స్ ఉంది కదరా, చెప్పలేదా? మీరు ఇలా విడిపోవటం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇవాళ రేపు విడిపోవడం కామన్, అయినా తప్పేంటి విడిపోవడంలో? ఇవాళ రేపట్లో విడిపోవటం తప్పు కాదు, కానీ ఇవాళ రేపు అన్న వాళ్ళతో విడిపోవటమే తప్పు. అయినా వీడి మొహానికి ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలడా? సినిమా థియేటర్కి వెళ్ళి జనాలలో తోసుకుంటూ వెళ్ళి టికెట్లు తీసుకురాగలడా? వాడు తోసుకుంటూ వెళ్తే తర్వాత మోసుకుంటూ రావాలని మీకు తెలీదా? అసలు మమ్మల్ని మెయింటైన్ చేయడానికి మినిమం డబ్బులైనా ఉండాలి కదా పాకెట్ లో. వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు? వాళ్ళు మందులకు పెట్టిన ఖర్చులు, 100లకు పైగా కుట్లు, వాళ్ళు ఎక్కలేని మెట్లు, ఈ మధ్యలో మిమ్మల్ని ప్రేమించడానికి వాళ్ళు పడ్డ పాటలు, వాళ్ళు అర్ధరాత్రి ఉదయించే సూర్యులు.
మన దగ్గరకు వస్తారు. నా క్యాన్సర్ కి ఆన్సర్ చెప్పమంటారు, నా అల్సర్ కి ఆప్షన్ ఇవ్వమంటారు, ఒక్కోసారి ఫ్యామిలీకి తెలియకుండానే పోతుంటారు. వీటన్నిటి మధ్యలో ఇన్ని జబ్బులు ఉన్నా కూడా మీకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా ఉంటుంది తెలుసా? చార్మినార్ సందుల్లో గన్నే పట్టదు, గణపతిని పట్టించమంటే ఎలా? ఇవన్నీ వింటే ఒక్కోసారి నాకు జేబులు ఇలా చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఖాళీ జేబులు తెల్లకూడదు, పేమెంట్ ఇస్తారా తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒకసారి చేతులు కలపండి, కలపండి. చెప్పాలి. మీకు మీరే మాకు మేమే. రెడీ? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. కలిసి వచ్చిన పాట. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే. వాళ్ళిద్దరు ఏడి ఆడేడి. ఇది ఎక్కడ మోసం అండి? మీ ఇద్దరిని కలిపాడు, మమ్మల్ని ఏంటి ఇలా చేశాడు? ఒరే బొక్కడా, వీళ్ళు కాబట్టి మాకు కలిపాడు రా, వాళ్ళు కాబట్టి వాళ్ళతో కలిసిపోయాడు రా వాడు. వీళ్ళు కాబట్టి వాళ్ళు కలిపాడా, మా కాబట్టి మా ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయాడా? టెన్షన్ లో ఉన్నట్టున్నారు. కవిత చెప్పు. వాడు మిమ్మల్ని చేశాడు మోసం, నీ మూతి మీద లేదు మీసం. వాడు వీళ్ళని చేశాడు మోసం, వాళ్ళ మూతి మీద లేదు మీసం. ఒరే నీకెవడరా ఇచ్చింది ఈ వేషం? కామెడీ షో. ఈ రోజు నేను నీకు నిద్ర లేకుండా చేస్తాను రా. టీమ్ లీడర్ అయిన తర్వాత అసలు నాకు నిద్రే లేదు. నువ్వేంటి కొత్తగా చేసేది? ఏంట్రా జోకులు వేస్తున్నావా? అవి వేస్తే హ్యాపీగా పడుకునే వాళ్ళం, అవి లేకే నిద్ర లేదు. రేయ్ నీ పని ఇలా కాదురా, మా ఎస్ఐ గారు వస్తారు. సార్ ఆ మంట అంటుకుంటే ఈ బాడీతో పాటు నా బాడీ కూడా వచ్చేది, నా బాడీ కూడా వచ్చేది. అయినా పోలీస్ కదా అదే. అది బాడీ అనుకున్నావు, బీడీ అనుకున్నావు, ఏయటం ఏంటి? అది కౌంటర్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈటీవీ ఈవెంట్ లో కూడా డోకా లేదు. అయ్యోరు కౌంటర్ వేసారు, అమ్మోరేంటి సైలెంట్ గా ఉన్నారు? మేము 10 రాసుకొస్తే మీరు 11 రాసుకొస్తారు, మీరు మాట్లాడరేంటండి? నేను మాట్లాడకూడదని డిసైడ్ అయ్యా. అమ్మో ఫ్యాన్స్ సెట్ అయిపోతారు. అరే అప్పుడు న్యూస్ కూడా వచ్చింది చూడండి. ఇక మీద జబర్దస్త్ లో మాట్లాడను అన్న రోజా గారు, నిప్పంటించుకున్న వెంకటాపురం రాజా గారు. ఇక మీద మాటలు లేవు అన్న ఫైర్ బ్రాండ్, 20 అంతస్తుల మేడ మీద నుంచి దూకిన జేమ్స్ బాండ్. మీరు మాట్లాడాలి. అమ్మో మీరు మాట్లాడకపోతే ఘోరాలు కూడా ఘోరాలు చేసుకుంటాయి. ఏంటి మీరు ఓకే అనండి సార్. ఇడికి 3rd డిగ్రీ అంటే ఏడు చూపిస్తా. 3rd డిగ్రీ అంటే ఐస్ పెడతావా? లేదురా, బ్రాండ్ రైస్ పెట్టి పప్పు వేసి నెయ్యి వేస్తారు. ఏం చేశాడు అసలు ఇడు తోటి టీమ్ లీడర్ మోసం చేసి టీమ్ లీడర్ అయ్యాడు సార్. వదిలే అలాంటి వాళ్ళు వదిలే. టీమ్ లీడర్ మోసం చేస్తే వదిలేయాలా? సేమ్ పించ్ అక్కడ. నేను అభియానతో చేసింది ఏంట్రా? వరలక్ష్మి వ్రతం మోసమే కదా. పంపించేయి. నీ పేరేంటి? సరదా సత్తిపండు. నీ పేరేంటి? దొరదా దొండపండు. నీకు అవసరారా? వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా. అవును, మీరు ఇద్దరు టీమ్ లీడర్లే, మేము ఇద్దరు టీమ్ లీడర్లు. నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మనం టీమ్ లీడర్లుగా ఉండాలి. రెండో వాడిని టీమ్ లీడర్ అనే భ్రమలో ఉంచాలి. వీడికి తెలియని విషయం ఏంటంటే, ఈ విషయం ఆల్రెడీ ఆనందగాడికి కూడా చెప్పారు, తెలియదు వీడికి. ఏంట్రా ఇంకా న్యూస్ ఏంటి? అత్తని మోసం చేసిన కోడలు, కోడలు మోసం చేసిన అత్త, ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి సార్? ఇద్దరిని మోసం చేసి నిన్నే ఏం చేయలేదు, వాళ్ళని మేమేం చేస్తాంలే కానీ. నేను ఆ చందానగర్ లో దొంగలను పట్టుకోమన్నాను, పట్టుకున్నావా? లేదు సార్. ఎవరిని పట్టుకుంటావు మరి? ఈవెంట్కి వెళ్ళి శాంతి స్వరూపుని హరితాన్ని పట్టుకుంటావా? ఎవరిని పట్టుకుంటారు నువ్వు? యూనిఫామ్ తీస్తే నిన్ను మించిన పత్యాపారం రా నాది. ఇది మాత్రం కరెక్ట్ సార్. పక్క స్టేషన్ లో కొత్తగా ఎస్ఐ గారు వస్తున్నారట. అవునా? ఎవర్రా? బా ఇలాంటి పోలీసులు ఉంటే దొంగలు వాళ్ళే వచ్చి నన్ను పట్టుకొని అంటారమ్మా. అనసూయ భరద్వాజ్ IPS. నాకు తెలిసినవి 3 1 డ్యూటీ, 2 డ్యూటీ, 3 డ్యూటీ. ఈ వంట ఎస్ఐ కూడా 3 తెలుసు. 1 పులిహార, 2 పులిహార, 3 కూడా పులిహారే. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నాతో పెట్టుకున్న వాళ్ళు ఈ భూమి మీద బతకలేరు తెలుసా? మా రాజుగారితో పుట్టిన వాళ్ళు కూడా భూమి మీద బతికలేరు. అదేంటి? ఏమో నువ్వు ఒకటి వేసావా, నేను ఒకటి వేసా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయి తెలుసా? మరి ఇందులో ఏంటి? బఠానీలు ఉన్నాయా? నీతో ఏంటి? 201 మని తీసుకురా.
నడవరా రే నడవరా షైనింగ్ స్టార్ పదరా ఇన్ని ఈడ్చికెళ్ళాలి. వీడి గేటు దగ్గర చేసేయని వీడి ఇంకోటి మీద చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఇంకో ప్రోగ్రామ్ లో చేయాలని ఆలోచిస్తున్నాడు. అలాంటి వాళ్ళు వదిలేయాలి. ఇక్కడ అక్కడ చేయడం తప్పు కదా. ఏం చేస్తుందంటే ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. అదే చెప్పరా నువ్వు అసలు ఏం చేస్తావు చెప్పు. అసలు ఏం చేస్తుంటావు? ఒక గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అండి నేను. ఓ అంత బాగా చేస్తావా? చాలా బాగా చేస్తారు, ఒకటి కూడా గుర్తుపట్టలేం. అయినా ఎందుకో వీడిని చూస్తుంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తాడు అనిపిస్తోంది. ఏం చేసినా ఆర్జీవి బయటకు వస్తారనిపిస్తుంది మాకైతే. మేడం వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, నన్ను కూడా ఎక్కువ చేయమంటారా? ఉన్నది చేస్తేనే ఉంచట్లేదు, ఎక్కువ చేస్తే మొత్తం రష్యే. మేడం వీడిని పట్టుకున్నాను కదా, నాకు ఏమైనా ప్రమోషన్ ఇస్తారా? ఆవిడ కాదు కానీ ఒక 2 ఎమోషన్స్ చేయరా, నేను ప్రమోషన్ ఇస్తా. వద్దులే కానీ నువ్వు పదరా నడవరా. ఏంట్రా అద్దంలో నీ ఆచూకీ కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అలా మాడతారండి సార్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఫ్లూట్ లేను. పొయ్యూదే పొగ్గొట్టంలో ఉన్నావు. ఇంతకు ఏ ఏరియా? అదే సార్ మన షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడ. పంజాగుట్ట ఏరియా. లేదు అది అమీర్పేట కిందకు వస్తుంది. పంజాగుట్ట కిందకు వస్తుంది. అమీర్పేట కిందకు వస్తుంది. పంజాగుట్ట అన్నానా? అమీర్పేట కింద ఏంట్రా ఇదంతా? నువ్వు మధ్యలో వస్తే నీ కిందకు వస్తుంది. ఇద్దరికి వస్తుంది కాబట్టి కలిసి చేద్దాం. ఏంటి సమస్య ఏంటి? ఈ అమ్మాయి నేను లవ్ చేశాను సార్, తను ఒప్పుకోపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది, నేను ఒప్పుకోపోతే దానికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. నీకేంటా ఇద్దరని? వీళ్ళు మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి సార్? దాంట్లో ఏముందిరా, నువ్వు ప్రేమించే అమ్మాయి ఒప్పుకుంటే దాన్నే చేసుకో. దానికి ఓకే సార్, అలా ఆయన ఒప్పుకోవాలి కదా. దీనికి పెళ్లి అయిందా? నీ అబ్బా అలాంటప్పుడు నిన్ను ప్రేమిస్తుంది కదా, దాన్ని చేసుకో. నాకు ఓకే కానీ మా ఆవిడ ఒప్పుకోవాలి కదా. నీకు పెళ్లి అయిందా? ఇలాంటి కేసులు మా దగ్గర కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ సాల్వ్ చేద్దా అండి? సాల్వ్ చేస్తుందా? నీ తొక్క తీసి చెప్పులు కుట్టేస్తుంది, వాళ్ళ విగ్గులు తీసి రగ్గులు కుట్టేస్తుంది. అయినా సిగ్గు లేకుండా పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం ఏంటి? అది చూస్తామేంటి? అడుగు. వదిలే, నేను అడగకూడదులే. ఎందుకంటే ఆయన చేసే పని అదేగా. అంతేగా అది. ఒక్కోసారి ఇలాంటివి చేస్తే తోలు తీస్తా. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నారా? నీకేంట్రా బొగడ ఇండైరెక్ట్ గా నాకు కూడా ఇచ్చింది. వెళ్ళు. వాళ్ళిద్దరినే చూస్తుంటే నాకు ఎవరో గుర్తు. నీకు ఇద్దరు చూస్తే ఏ ఇద్దరు చూసినా ఆ ఇద్దరిని చూసినట్టే ఉంటది. సర్లే, కమిషనర్ గారు వస్తున్నారు. సార్ కమిషనర్ గారు సూప్ ఎలా ఉంది? కెన్నాళ్ళు వచ్చిపోయే క్యారెక్టర్ ఇస్తారు, నిలిచిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇమ్మన్నట్టు ఉంది. సుబ్బారావు గారు పెళ్లి మండపంలో మీ అబ్బాయిని ఎవరు మర్డర్ చేశారంటే? వెంకట్రావు గారు మీరు వెళ్ళండి, వస్తారు వెళ్ళండి. మా అబ్బాయి ఈ పర్ఫార్మెన్స్ తో మర్డర్ చేస్తాడు ఇప్పుడు వీడు. ఒక కానిస్టేబుల్ ఇంట్లో మర్డర్ జరిగిందంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? ఈ కేసుని మీ ఇద్దరు సాల్వ్ చేస్తే మీకు ప్రమోషన్ ఇస్తాను. ఖచ్చితంగా చేస్తాం సార్. షూర్ సార్. అనసూయ పద కలిసి డీల్ చేద్దాం. ఇదేనా మీ ఇల్లు? ఇదే సార్ మా ఇల్లు. ఏడ్చి మీరు పోయేలా ఉంది. ఈయన ఎక్కడో చూసినట్టుందండి. మొన్న శాంతి స్వరూప్ ఎక్స్రేలో చూసుంటావు. నువ్వెవరు? పెళ్లి కూతుర్నండి. అయితే ఖచ్చితంగా దీన్ని చూసే చచ్చుంటాడు. కేసు ఏంటి మళ్ళీ? ఏంటండి ఒక నవవధుతో మాట్లాడవలసిన మాటలు? ఏంటది? నవవధువుతో మాట్లాడవలసిన మాటలేనా? నవరాత్రులు ఇంటింటికి తిరిగి ఎలిగించి దీపాలు ఏరుకునే దానిలో ఇది నవ్వదు. ఇది ఈ పక్కరండి. పెళ్లి కొడుకు పేరేంటి? లండన్ డ్రైవర్ అండి. ఎలా జరిగింది? ఎక్కడ చచ్చిపోయాడు? పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటే అక్కడ జరిగిందండి. అక్కడ లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. అయితే పద్దంలో చూసుకుని ఆడే చచ్చుంటాడు. దానికి కేసా? అది కాదండి, ఇది మర్డర్ అండి. ఎవరో పొడిచి చంపేశారండి. మరి పొడిచినప్పుడు వాడు అరవలేదా? వాడు చెప్పేది అర్థం కాదు సార్, సరిగ్గా మాట్లాడరు. వీడికి చెప్పేది అర్థం కాదు, వీడు చేసేది అర్థం కాదు. సరిపోయారు తండ్రి కొడుకు. లెటర్ ఇది మర్డర్ కాకుండా వాడి జేబులో ఒక లెటర్ పెట్టేస్తే సూసైడ్ అని చెప్పాం అనుకో, కేసు క్లోజ్ చేసేయచ్చు, మనకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు ఇలా పని చేయి. ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి రండి. మేము రామండి, మీరేదో మాయ చేయాలని చూస్తున్నారు. అది కాదు, ఈ స్కిట్ పేమెంట్ ఈ స్టేజ్ మీద ఇద్దాం అనుకుంటున్నా. ఇది మర్డర్ కాదు, సూసైడ్. ఇదిగోండి లెటర్ దొరికింది. సూపర్. కమిషనర్ గారిని పిలవండి. కమిషనర్ గారు, ఇది మర్డర్ కాదు, సూసైడ్. అవునా? రే 203 అని తీసుకురా. ఈడెవడు? ఈడు దాని లవరు. అది దక్కట్లేదని నేను మర్డర్ చేసి కిటికీలోంచి పారిపోతుంటే మాకు పట్టుబడ్డాడు. నన్ను మోసం చేసి ప్రమోషన్ కొట్టేద్దాం అనుకుంటున్నారా? మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. 5 నెలలు జైలు శిక్ష. పదండి. ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు. 500 ఇస్తే ఐసీయూలో కూడా పడేటట్టున్నావు నువ్వు. నాకు జైలుకి వెళ్తున్నందుకు కూడా బాధ లేదు. దీన్ని ఒకటి ప్రేమించడం ఏంటి? ఈ మట్లుడిపోయిన దానికోసం మర్డర్ చేయటం ఏంటి? ఏంటిది? ఎటుపోతుందిరా ప్రపంచం? కరువులో ఉంది. సర్లే, జీవితంలో ఎలాగో కలిసి ఉండలేము, జైల్లో అయినా కలిసి ఉందాం పద.
కామెడీ షో. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. ఈ పాట నువ్వు ఎవరి కోసం పాడావు? ఇంకెవరి గురించి? మన హైపరాది బావ గురించే. నేను కూడా హైపరాది బావ కోసమే పాడా. కాంపిటీషన్. బావ గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటారు రోజా గారు? పొద్దున్నుంచి ఏం ప్రాక్టీస్ చేస్తారో అదే చెప్పండి. వీళ్ళ కౌంటర్లు కూడా ఉంటాయా? ఎందుకుండో? ప్రతి వారం 6 స్కిట్లు అనుకుంటారు, కానీ ఇక్కడ జరిగే 12 స్కిట్లు. ఇక్కడ ఒకటి వేస్తుంటే అక్కడ ఒకటి వేస్తుంటారు. అనసూయ గారు, హైపరాది బాబా మా ఇద్దరిలో ఎవరింటి ఇష్టపడతాడు? పిండి రూపడానికి పత్రం లేదంటే అన్నదాన సత్రం పెడదాం అందంట. వెనకాల నీలాంటిదే ఒకటి. ఆదికి నేనంటే ఇష్టం. ఇంతకీ ఈవిడెవరు? ఆవిడ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందిలే. ఒక్కోసారి హైపరాది టీంలో చేస్తున్నామా ఆవిడ టీంలో చేస్తున్నామా నాకే డౌట్ గా ఉంటుంది. ఎందుకంటే నాకన్నా లీడ్ రోల్ ఆవిడే చేసేస్తుందిలే. సరే గాని షాపింగ్ చేద్దామా? రండిరా మొత్తం సర్దండి. అరిసావా గొంతులో దింపేస్తా. రే సర్దేండి రా. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కందు పిల్లి సూపులతో గుండెలోన కూర్చాడు. మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ. మామూలు కాదు. షోకి వచ్చే కలెక్షన్స్ కంటే అప్పుడప్పుడు మన రిలేషన్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనుషులకే కాదు కోళ్ళకు కూడా పార్షియాలిటీ ఉంటుందండి. నేను అల్లు అర్జున్ కాదు అదే తెలిసిపోయింది. ఉండట్లా సరిగా చేతులు. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు చూడు అనసూయ చూడు, అనసూయ చూడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడి ఆగట్లేదు. పొగోడి గలం మేము ఆగుతామా? ఏదో ఊరక అంటుంటాం. అక్కడ అంత జరుగుతుంటే నువ్వు ఇక్కడేంటి? నేను వెళ్ళిన దాకా ఏం జరగదు. అక్కడ నేను ఏదైనా అనాలి, ఆ తర్వాత వాళ్ళు ఏదైనా అనాలి. శాంతి ఎప్పుడు ఏదో చేద్దామని చూస్తుంటుంది. ఏదో చేద్దామని చూస్తాను, స్కిట్ ని కాదు నన్ను. సర్లే నువ్వు అంత ఇబ్బంది పడకు. ఇదిగో నీకోసం చిన్న గిఫ్ట్. What is this? ఇందులో ఏం లేదు. మన కెమిస్ట్రీ కూడా అలాంటిదే. ఏదో ఉందనుకుంటారు, ఏం ఉండదు. అంతా ఆయన మహిమ. ఏనా? అదే మీ ఆయన. ఎరా అబ్బాయిలు, గ్యాప్ లో డైలాగ్ బాగా గుర్తించుకుంటారు. కాన్ఫిడెంట్ గా అరిచో. మాస్క్ తీరా. తీసావా? వేసుకోవడం ఎందుకు ఈ మాత్రం దానికి? రెండు ఒకటే. కత్తిలా ఉంది బావా. అదే కత్తిలా ఉంది. కత్తేగా. ఎప్పుడు దాని మాత్రం బాగానే పొగుడుతావు. మేము కూడా అలిగితే బాగానే ఉంటాం. ఎలా ఉంది? వెలుగుతున్న జ్యోతి పక్కన అలుగుతున్న కోతిలాగే ఉంది. అయినా మేము ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏం చేస్తావురా? అవునా సార్? రజనీకాంత్ గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. నేను ఏదైనా డైలాగ్ చెప్పండి ఆయన అదే ఎందుకు చెప్పాడు. మీరు పందులు, నేను సింహం అని ఆయన కూడా గుర్తించారు. 3వ ఎపిసోడ్కే పందులు పసిగట్టారంటే నా స్కిట్లో ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. ఇద్దరు అందగత్తెల ముందు మమ్మల్ని ఎర్రి పప్పని చేస్తున్నావా? దాన్ని కూడా అందగత్తన్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎర్రి పప్పని చేయాలి. ఎవడొచ్చి అడ్డుపడినా సరే ఇవాళ అన్ని తీసుకెళ్లిపోతాం. నగల్ని, చీరల్ని, వీళ్ళని తీసుకెళ్ళండి రా. మమ్మల్ని, జడ్జిల్ని, యాంకర్ని అందరం తీసుకెళ్ళి నువ్వు కూడా కుదిరింది అని. ఇప్పుడు ఏంటి, వీళ్ళు వస్తే గానీ మీరు వెళ్ళరా అంటారు. వెళ్ళం. సరేరా, నేను ఇటు తిరిగి చేసింది మీరు అటు తిరిగి చేయండి. ఆటోమేటిక్ వాళ్ళు పంపిస్తావు. ఓకేనా? ఓకే. హాయ్. ఇప్పుడు నువ్వు ఎవరికి హాయ్ చెప్పావు తెలుసా? ఎవరికి? సీసీ కెమెరాకి. కెమెరా వచ్చారంటే బొక్కలు వేస్తారు. చూసావా ఎలా పంపించేశాను? నువ్వు మగాడి బావా. నేను మగానని అందరికీ తెలుసు. నువ్వేంటో చెప్పా తెలియ కన్ఫ్యూజ్ అవుతా. తప్పకుండా ఎవరు వస్తున్నారు? తప్పుకుంటే అమ్మగారు వస్తారు. నువ్వు తప్పుకుంటే అందరు వస్తారు. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. అమ్మాయి గారు రండి, కట్టుకోవడానికి, పెట్టుకోవడానికి, కొట్టుకోవడానికి అన్ని ఉన్నాయి. ఇదిగో బాబు, నా 2 చేతులకి 2 గాజులు, 2 కాళ్ళకి 2 పట్టీలు, ముక్కులోకి 2 దూదులు, నోట్లో గుప్పడి బియ్యం ఇస్తే అది పడుకుంటది.
నీ అందానికి ఈ బాక్స్, మరి నా అందానికి ఐస్ బాక్స్, ఐస్ బాక్స్. ఒరే గణపతి, ఈడు పొగరు నాకు నచ్చింది. కొండారెడ్డి బుర్జి దగ్గర కానీ లాక్కురా. మీరు కూడా. నీకు పొగరుంది, అది అమ్మాయికి నచ్చింది. దానికి షుగర్ ఉంది, అది నాకు నచ్చలా. నాకు నచ్చలా, నేను రాను. నేను రాను, నేను రాను రే. రండే మీరు. ఎప్పుడు ఇలా కోపంగా ఉంటావేంటి? నన్ను చూస్తూ ఉండు. చూసావా ఈ అందాన్ని చూస్తా మొహం ఎలా వెలిగిపోతుందో? నేను ఎవరు చెప్తుంటే ఏదో రాస్తున్నావేంటి? అంటే బేసిక్ యాంకర్ ని కదా, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏం పని చేయాలని అనుకున్నా. మంచి లైన్ దొరికి. రేయ్ గణపతి తీసుకో. ఏంట్రా ఆడిని తీసుకురమ్మంటే వీళ్ళు తీసుకొచ్చావేంటి? వీళ్ళు కోసమైనా ఆడు వస్తాడు రా, కంగారు పడకండి. పిలవే మీ భావన ఎక్కడున్నాడో. ఏంటి 5 నిమిషాల్లోనే గెటప్ మార్చేసావా? ఎవడో సినిమాలో అల్లు అర్జున్ వెనక్కి రామ్ చరణ్ వస్తే చూసాడు, ఇప్పుడు అదే అల్లు అర్జున్ వెనక్కి మహేష్ బాబు వస్తే చూడరా. నీ సంగతి ఇలా కాదురా, మా నాయన్ని పిలుస్తాను. నాయనా రేయ్, ఏంట్రా ఏదన్నా చూసి వచ్చాయంటే వచ్చేటప్పుడు. ఇది లంచం నాయుడు మేనరిజం. పేరు భలే ఉందిరా, సినిమా కూడా తీయొచ్చు. ఏమని? లంచం నాయుడు, క్యాప్షన్ మంచం వదలడు, మంచం వదలడు. నువ్వు నా కూతురు పెళ్లి చేసుకోలేదనుకో, నీ మరదల్ని ఏసేస్తా. కత్తితోనా? నాకు ఇష్టమైన మరదలు అదిరా, నువ్వు దాన్ని ఏం చేస్తా నాకేంటి ప్రాబ్లం? ఇదా? అయితే దీన్ని వేసేస్తా. నువ్వు దాన్ని ఏం చేస్తావా? అరే నీ మేనల్లుడు నా దగ్గర ఉన్నాడు, వాడిని నేనేసేస్తా. ఏడి? అరే ఏంటి భయపడుతున్నావా? ఇప్పటికే చాలా స్కిట్లు జుర్రేసేవాళ్ళు కానీ చాలరా. ఈడు నా దగ్గర ఉన్నాడు, ఈడి సంగతి నేను తెలుస్తా, మామూలుగా ఉండదు. రే మావయ్య నన్ను వీడు నన్ను పూర్తిగా చెప్పరా, మేము కిడ్నాప్ చేసామా రేప్ చేసామా అర్థం కావట్లేదు వాడికి. వీడిని వదిలేదే లేదు నా మరదలను పంపించేదాకా. అరే ఆడు భయపడుతున్నాడో వదిలేంట్రా. వీడు భయపడుతున్నాడు అని వాళ్ళకి అనిపిస్తే నేను వదిలేస్తారా అని మీకు ఏమైనా అనిపించిందండి? లంచానికి తగిన కంచం. ఏంట్రా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా గురించి నీకేం తెలుసు? బేసిక్ గా ఆర్టిస్టులు 2 రకాలు రా. ఒకటి ప్లేట్ మీల్స్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఫుల్ మీల్స్ లాంటి వాళ్ళు, మనకేం కావాలో అది ఇచ్చేస్తారు. మరి నేను ఓన్లీ ప్లేట్, నో మీల్స్, నో మీల్స్. నో మీల్స్. దట్ ఈస్ పర్దేశ్. నా గురించి నాకు అసలు ఉపయోగం లేదు నా వల్ల. ఉంటదరా, చెల్లి పెళ్లికి ఎక్స్ప్రెషన్ తీసుకుంటే తల్లి చావు కూడా ఉపయోగపడింది. అలా ఉంటది. డిస్కషన్ అనవసరం, మా ఓన్ పంపిస్తా. నా మరదల్ని పంపిస్తే మీ ఓన్ పంపిస్తా. సరే పోండి. ఎల్లు. ఇదిగో నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, మియం మియం పెళ్లి ముసలదాంతో పెళ్లి. మన సైడ్ రండి, వచ్చేసాడు. అదే నా మరదలు నా సైడ్ వచ్చేసారు. ఇంకేంట్రా నువ్వు పీకెత్ బొక్క. అరే నా కూతురు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. దాని మెల్ల వెళ్ళి ఎవడో ఒకరు తాళి కట్టండి రా. ఏంట్రా ఇది? దీనికి ఎవరు కట్టారా? అది అనుకుని దీనికి కట్టేసా. నాన్నగారు నాకు కూడా కట్టారండి. అది అనుకునే కట్టారా నువ్వు కూడా? దాని మీద చాలా మంది కళ్ళు ఉన్నారా? ఒరే సరే గాని ఇది ఎవరు కట్టారా? అది అనుకునే నేను కట్టేసా. అది అనుకుని కట్టేవా? అంత కక్కుర్తిగాళ్లే. కడతావు గట పద. ఎలాగో కట్టాక తాళి లేటెందుకు పద. సరే ఎలా కట్టావు కదా పద. బావా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏముంది వెళ్ళి రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో